అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ గారు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇది వచ్చేసి ఆడిషన్ ఫర్ థియేటర్ మూవీ అంటున్నారు, బజరంగ్ మూవీ మేకర్స్ అని అంటున్నారు. ఇంపార్టెంట్ నోట్, డోంట్ కాల్, సెండ్ ఓన్లీ ఫొటోస్ అండ్ పోర్ట్ఫోలియో. దయచేసి మీ ఫోటోలు మీ పోర్ట్ఫోలియో మాత్రమే పెట్టండి, మాకు కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి అని అంటున్నారు. ఇది సిఎస్ క్రియేషన్స్ అంట. వీళ్ళకి బాయ్స్ అండ్ మేల్స్ 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుండి 45 సంవత్సరాల పెద్దవారి వరకు కావాలి. అలాగే గర్ల్స్ అండ్ లేడీస్ 13 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు కావాలి. సిఎస్ క్రియేషన్ ప్రెజెన్స్. డైరెక్టర్ పేరు వచ్చేసి పల్లా అనిల్. ప్రాజెక్ట్ డి అనేది వీళ్ళ టైటిల్ అండి. ప్రొడ్యూసర్ గారి పేరు వచ్చేసి అశ్విన్ బాబు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే పల్లా అనిల్. సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను చెప్తాను. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఈ మధ్య రీసెంట్గా ఏదో పోర్టల్లో చూశారంటండి. పోర్టల్లో చూసి ఒక స్టార్ హీరో ఎప్పుడైనా కంటిన్యూస్గా సినిమాలు చేయటం వల్ల వాళ్ళ స్టార్ ఇమేజ్ అనేది పోతుందా అంటే, కైండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అల్లరి నరేష్ గారు ఒక సంవత్సరంలో ఆయన 13 సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్కి వచ్చేసరికి అక్షయ్ కుమార్ గారు కూడా ర్యాండమ్గా నెలకు 1-2 లేదంటే కుదిరితే 2 నెలలకు 3 నెలలకు సినిమా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఆయన స్టార్ ఇమేజ్ పడిపోయింది అని నేను ఒక కాలంలో చదివానండి. అది అంతవరకు నిజం అని అడగడం జరిగింది. సో నేను ఇక్కడ ఏమంటాను అంటే, అలాగేం ఉండదండి. దానికి ఏమవుతుంది అంటే డిపెండ్స్ ఆన్ దట్ హౌ మచ్ సక్సెస్ రేట్ యు ఆర్ ఎర్నింగ్. ఇప్పుడు మీ సక్సెస్ రేట్ అనేది ఏ రేంజ్లో ఉంది అనేదే ఉంటుంది తప్పించి, ఇక్కడ ఏమవుతుంది అంటే 10 సినిమాలు, ఆ 10 సినిమాల్లో మీరు 6 హిట్లు ఉన్నాయి అనుకోండి. 6 హిట్లు ఉంటే మీ సక్సెస్ రేషియో బాగానే ఉన్నట్టే, అంటే 60% మీకు ఇది బాగానే ఉన్నట్లే. అలా కాకుండా మీకు 10 సినిమాల్లో మీకు 6 సినిమాలు 7 సినిమాలు ఫ్లాప్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీ ఇమేజ్ పడిపోతుంది. ఎప్పుడైనా కానీ మన ఇమేజ్ ఎప్పుడు పడిపోతుంది అంటే, మనం కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్న ఒక పర్టికులర్ సినారియోలో రేషియో అనేది ఉంటుంది. అంటే ఈ 10లో ఎవ్రీ 10 మూవీస్లో మన సక్సెస్ ఎన్ని ఉన్నాయి. అల్లరి నరేష్ గారు ఒకానొక సందర్భంలో ఏమైంది, సంవత్సరంలో 13 సినిమాలు చేసేటప్పుడు వరుసపెట్టి 13 హిట్ ఉండేవి. ఆ 13 హిట్లు కూడా ఆయన ఏం చేసేవాడు, ప్రతి సినిమా కూడా 2 నుండి 10 కోట్లు చేసేసేవాడు. అంతకుమించి బడ్జెట్ ఉండేది కాదు ఆయనకి. సో ఆ బడ్జెట్ ఏంటి, 10 కోట్లలో సినిమా చేసాము అంటే కనీసం ప్రొడ్యూసర్కి ఒక 20 కోట్లు 30 కోట్లు లాభాలు వచ్చేసేవి. సో ఆయనతోటి చాలా ఇష్టంగా చేయడానికి ఇష్టపడతా ఉండేవాళ్ళు. సో అలా కాకుండా ఏమైంది అంటే, ఇప్పుడు ఆయన సక్సెస్ రేట్ అనేది ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉన్నాయి అనుకోండి. ఆయనతోటి 2 నుండి 10 కాదు కదా, కనీసం ఆ 2 కోట్లు పెట్టడానికి కూడా ఆలోచించే ఒక పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో అది అక్షయ్ కుమార్ కావచ్చు, అల్లరి నరేష్ గారు కావచ్చు, హూమ్ ఎవర్ ద హీరో ఇట్ మైట్ బి. సో ఇప్పుడు మన హీరోలు సంవత్సరానికో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు సినిమా చేయడానికి రీజన్ కూడా అదే. ఎందుకు అంటే, నేను కంటిన్యూస్గా సినిమాలు చేయడం కన్నా కానీ సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే మన మంచు విష్ణు గారు అన్నట్లు, లేదంటే ఇంకొంచెం రెస్పెక్టివ్ హీరోస్ అన్నట్టు ఏమవుతుందంటే, వన్ ఫ్రైడే టర్న్స్ యువర్ ఫేట్. ఒకే ఒక శుక్రవారం మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్రశిఖరాన్ని కూర్చోబెడుతుంది. అదే ఒకే ఫ్రైడే మిమ్మల్ని తీసుకెళ్ళి అధపాతాళాన్ని తొక్కేస్తుంది. 2 కూడా ఒక్క శుక్రవారం మార్చేస్తుంది. సో ఇక్కడ అగ్రశిఖరాన్ని కూర్చోబెట్టాలన్నా అధపాతాళాన్ని తొక్కేయాలన్నా మీరు ఎంచుకునే కథ, మీరు ఎంచుకునే ఒక ఇది మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది కూడా అదే, మీరు ఎప్పుడైనా కానీ మీ కెరీర్కి మీరు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి మీరు ఎంతవరకు ఒక మంచి క్యారెక్టర్ చేయగలరు అనేది ఆలోచించుకోండి. మీరు ఏదో వెళ్ళాం జూనియర్ ఆర్టిస్ట్గా కనపడ్డాం, జూనియర్ ఆర్టిస్ట్గా నిన్ను రికగ్నైజ్ చేసిన ఒకడు లైఫ్ టైం నిన్ను జూనియర్ ఆర్టిస్ట్గానే చూస్తాడు. దాని బదులు నేనేమంటా అంటే, కనీసం యూట్యూబ్లో నువ్వు ఒక స్టార్ అయితే నిన్ను అక్కడికి పిలిచేటప్పుడు ఏం చేస్తాడు, భయ్య పలానా క్యారెక్టర్ అనుకుంటున్నాం భయ్య, మీరైతే యాప్ట్ అవుతారు అనుకుంటున్నాం, ఎక్కువ పేమెంట్ ఇవ్వలే భయ్య, ఒక 10,000 ఇస్తూ ఉంటారు. 10,000 నిజంగా మంచి అమౌంట్ మీకు. సో ఆ తర్వాత మేము ఎక్కువ ఇవ్వలే భయ్య 50,000 ఇస్తూ ఉంటారు. అలాగే మీ కెరీర్ని మీరు ప్రాపర్గా గైడ్ చేసుకోండి అని అంటాను. దానికోసం అనవసరంగా డిఫరెంట్ రూట్స్ తీసుకొని మనం ఇన్ని సినిమాలు చేసాం, ఏ సినిమాలు చేశారో ఊర్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, కొంతమంది ఎలాగ ఉంటుందంటే, ఏం చేస్తున్నారు అసలు సినిమాల్లో చేస్తాను, ఏదైనా ఒక సినిమాలో కూడా కనపడు, అదిగో ఆ అల్లరి నరేష్ వెనకాల 7వ లైన్లో 8వ వాడిని నేనే, అలా చెప్పుకునే ప్రయోజనం ఏంటంటున్నా. దాని బదులు ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఫోన్లోకి వచ్చేసి అరే భలే చేస్తున్నాడు అనే టైప్లో ఉన్నాయి.
కాబట్టి దానికోసం మీరందరూ ఏమేం చేసుకోగలరు, లేదంటే మీరు మనతో మన టీంతో కొలాబరేట్ అవుతారా, వాళ్ళతో కొలాబరేట్ అవ్వండి. లేదు అంటే మీరు ఓన్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని కొలాబరేట్ అవ్వండి. ఏదైనా కానీ ఇట్స్ అప్ టు యూ. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు మళ్ళీ ఛానల్ పెట్టుకొని దాన్ని ఇంతమందికి రీచ్కి తీసుకెళ్ళటం కన్నా కూడా ఆల్రెడీ రీచ్ ఉన్న ఛానల్ని మీరు అప్రోచ్ అవ్వడం అనేది బెటర్ అనేది నా ఒపీనియన్. సో దీని గురించి ఇంకా వివరిస్తూ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలా కాంటాక్ట్ నెంబర్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 8897829327. ఐ రిపీట్ 8897829327. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.